హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిఖితా ఐడియాస్ అండి. ఈరోజు గుత్తి వంకాయ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని శనగిత్తనాలు వేసుకొని ఎంచుకోవాలి. కొంచెం అవి వేగిన తర్వాత ధనియాలు కూడా కొంచెం వేగిన తర్వాత లవంగాలు కూడా వేసి వేయించుకోవాలన్నమాట. వేయించుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసి అల్లం వెల్లిపాయలు, కొంచెం కొబ్బరి, టమాటా, ఉప్పు, పసుపు, కారం అన్నీ వేసి మిక్సీ కొట్టుకోవాలండి. మిక్సీ పట్టుకున్న తర్వాత వంకాయ ముక్కల్ని ఉప్పు నీళ్ళలో వేసి కడిగిన తర్వాత పక్కన పెట్టుకొని మళ్ళీ గిన్నెలో వాటర్ తీసుకొని దానిలో ఉప్పు వేసి వంకాయలు ముక్కలుగా 4 భాగాలుగా కోసుకొని గిన్నెలో పెట్టుకోవాలండి. తర్వాత వంకాయల ముక్కలు మొత్తం కోసిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మసాలా ఉంది కదా, ఆ మసాలా మొత్తం వంకాయ ముక్కల్లోకి పెట్టుకోవాలి. వంకాయ ముక్కల్లోకి బాగా మసాలా మొత్తం పట్టేలాగా పెట్టుకోవాలి. అన్నీ పెట్టుకొని ఒక పక్కకి పెట్టుకోవాలండి. అన్ని ముక్కలకి మసాలా మొత్తం పెట్టి ఒక పక్కకు పెట్టుకోవాలి. ఒక పక్కకు పెట్టిన తర్వాత స్టవ్ వెలిగించి కళాయి పెట్టేసుకోవాలి. స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఎక్కువే పట్టిద్ది ఆయిల్, ఎక్కువ వేసుకోండి. వంకాయ ముక్కలన్నీ వేసి కొంచెం సేపు అయిన తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ వంకాయ చెదరకుండా కలుపుకోవాలి. తర్వాత 2 పచ్చిమిర్చి ముక్కలు వేసి కలుపుకోవాలి. తర్వాత మిగిలిన మసాలా ఉంటుంది కదా, ఆ మసాలా కూడా వేసి కలుపుకోవాలి. తర్వాత కొంచెం చింతపండు గుజ్జు వేసి కలుపుకోవాలి. తర్వాత సాల్ట్ సరిపోద్దా లేదా అని చూసుకొని టేస్ట్